గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. పేపర్ వచ్చేసి అనలైటికల్ సాలిడ్ జామెట్రీ అండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో కంప్లీట్ అయిపోద్ది మనకి యూనిట్. సో ప్రూవ్ దట్ ది ఈక్వేషన్ ఆఫ్ టూ టాంజెంట్స్ ఇచ్చినట్టండి. ఈక్వేషన్ ఆఫ్ ప్రూవ్ దట్ ది ఈక్వేషన్ ఆఫ్ టూ టాంజెంట్ ప్లేన్స్ని మనకు ప్రూవ్ చేయమంటుంది మనకు అక్కడ. ఓకే, to the conchoid the tangent plane same mentioned ax square plus by square plus cz square equals to 1, which passes through the line means మనకు ఫార్ములా ఉందండి. passes through the line అంటే s plus lambda into s dash equals to 0. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ చేసినప్పుడు passes through the line అన్నప్పుడు సో s plus lambda into s dash equals to 0 అక్కడ చేసిన మనకు. ఓకే, ఇక్కడ విచ్ passes through the line u equals to అని ఇస్తున్నాండి. u equals to lx plus my plus nz minus p equals to 0 and u dash వాల్యూ కూడా ఇచ్చిండు సేమ్ l dash x plus m dash y plus n dash z minus p equals to 0 is. సో దిస్ ఈస్ ద కండిషన్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఆ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. సో ఎనీవే హియర్ passes through the line s plus lambda into s dash equals to 0. Here in the passes the line u కాబట్టి u plus lambda into u dash equals to 0. Okay, now substitute that values and simplify that, then find out that resultant equation of the tangent planes using find out చేద్దాం. First the given conchoid is ax square plus by square plus cz square equals to 1. This is the equation number 1. We consider the equation of any line passes through the plane agandi. So that is one u plus lambda into u dash equals to 0. Here u value is the first lx plus my plus nz, u dash is the l dash x m dash z y m plus n dash z minus p dash equals to 0. Here just common that elements, x వాల్యూ కామన్ తీసుకుని ఇక్కడ y వాల్యూ కామన్ తీసుకుని ఇక్కడ z వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ అండి. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూస్ l వాల్యూ m వాల్యూ z వాల్యూస్. ఓకే, x వాల్యూ m వాల్యూ z వాల్యూస్ కామన్ తీసేసి దెన్ కాన్స్టెంట్ రాసినాం. బట్ ద ఈక్వేషన్ 2 అంటే ఇక్కడ ద అబవ్ ఈక్వేషన్ ఈజ్ టాంజెంట్ ప్లేన్స్ టు ఈక్వేషన్ 1. అంటే అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, మన ఈక్వేషన్ 1కి దీనికి విచ్ టాంజెంట్ లైన్స్ అవుతుంది కానీ జస్ట్ కంపేర్ టాంజెంట్ లైన్స్కి ఫార్ములా ఏంటిది మనకి l స్క్వేర్ బై a ప్లస్ m స్క్వేర్ బై p ప్లస్ n స్క్వేర్ బై c ఈక్వల్స్ టు p స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ద టాంజెంట్ లైన్ అవుతుంది. నౌ కంపేర్ దట్ వన్ l ప్లస్ లాంబ్డా డాష్, దట్ ఈస్ ద l వాల్యూ lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్స్ టు p కదా. సో l ప్లస్లో l ప్లస్ లాంబ్డా l డాష్ హోల్ స్క్వేర్, కింద ఏఐ అలాగే ఉంటుంది సేమ్. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ బీవై స్క్వేర్ సీజెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సేమ్ అదే ఉంటుంది. హియర్ ఎం వాల్యూ అంటే ఈ వాల్యూ ఎం ప్లస్ లాంబ్డా ఎం డాష్, హియర్ ఎన్ వాల్యూ ఎన్ ప్లస్ లాంబ్డా ఎన్ డాష్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హియర్ పీ వాల్యూ పీ ప్లస్ లాంబ్డా పీ డాష్ హోల్ స్క్వేర్. ఓకే, జస్ట్ సింప్లిఫై హియర్ లాంబ్డా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసినామండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసి లాంబ్డా స్క్వేర్ని కామన్ తీస్తే దిస్ ఇస్ ద వాల్యూ వస్తుంది మనకి. అంతేకాదు లాంబ్డా స్క్వేర్ అంటే l1 స్క్వేర్ బై ఏ, ఇక్కడ m1 స్క్వేర్ బై బి, ఇక్కడ n1 స్క్వేర్ బై సి, ఇక్కడ p1 స్క్వేర్ ఓన్లీ. అండ్ 2 లాంబ్డా కామన్ తీస్తే మొత్తం 2a l1 2 లాంబ్డాని కామన్ తీసినాం అనుకోండి ఎల్ డాష్ బై ఏ, ఎం డాష్ బై ఏ, ఎన్ డాష్ బై బి. సో కాన్స్టెంట్స్ ఏముంటున్నాయి, ఇక్కడ ఎల్ స్క్వేర్, ఇక్కడ ఎం స్క్వేర్, ఇక్కడ ఎన్ స్క్వేర్, ఇక్కడ పీ స్క్వేర్. ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎం స్క్వేర్ బై పీ ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి minus p square equals to 0. Just observe that one which is a quadratic equation in lambda. లో ఉంది. సో ద quadratic equation ఉంది అని అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ quadratic equation రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ. సో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ quadratic equation ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో ఉంది కాబట్టి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ సమ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ అండ్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి మైనస్ బీ బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా అనేది రూట్స్ అయినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బీ బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ఫైండ్ అవుట్ చేయండి. హియర్ రూట్స్ ఏంటి లాంబ్డా 1 లాంబ్డా 2 అంటే లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద రూట్ మైనస్ బీ బై ఏ. హియర్ బీ ఏంటండి మైనస్ 2 ఈ టోటల్ టర్మ్ డివైడెడ్ బై ఏ దిస్ టోటల్ టర్మ్.
Okay, the product of the roots lambda 1 into lambda 2 అంటే c by a. This is the c term, this is the a term. So divided by a రాసి జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం, చూసుకోండి ఒకసారి. ఓకే, కంబైన్ ద మనం ఫైండ్ అవుట్ చేసినాం, సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేసినాం, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ను కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేశాక లాండా 1 లాండా 2 2 రూట్స్ కండి. సో ఆ ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాం అంటే కంబైన్ చేసినాం. మనకి పాసెస్ త్రూ ది ఈక్వేషన్ ఉంది కదా, సో ఏంటిది యూ ప్లస్ లాండా ఇంటూ యూ డాష్ కదా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసుకొని యూ ప్లస్ లాండా 1 ఇంటూ యూ డాష్ యూ ప్లస్ లాండా 2 ఇంటూ యూ డాష్ ఈక్వల్స్ టు జస్ట్ కంబైన్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తామండి. కంబైన్ అండ్ బోత్ సైడ్స్ విచ్ ఈజ్ ఇన్ ఈక్వల్స్ టు 0 అండ్ కంబైన్ అండ్ మల్టిప్లై హియర్. Just multiply u into u square, u into lambda to u dash. Okay, lambda 1 into u dash u, and lambda 1 lambda 2 into u dash square equals to 0. Simplify here, u square, here lambda 2 term u dash ని కామన్ తీసామనుకోండి, రెండిట్లో lambda 1 plus lambda 2, lambda 1 into lambda 2 u dash square equals to 0. Just observe this one, this is the sum of the roots, this is the product of the. We know that the values of sum of the roots and product of the roots, just substitute in that u square u dash into sum of the root value. Here u dash square into product of the root value. Just simplify this one, this is the మనకి resultant value వచ్చేస్తుంది. u square into హియర్ ఎల్సిఎం చేస్తున్నాం కానీ ఎల్సిఎం ఏంటి మనకి ఈ రెండిట్లలో సేమ్ ఉంటుంది కాబట్టి ఎల్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎల్ డాష్ స్క్వేర్ బై ఏ ఎం డాష్ స్క్వేర్ బై బి ప్లస్ ఎన్ డాష్ స్క్వేర్ బై సి మైనస్ టీ స్క్వేర్. ఇక్కడ మైనస్ 2u u డాష్ అంతేకాండి, 2 ఉంటుంది కాబట్టి ముందు రాసేస్తున్నాం. 2u u డాష్ ఈక్వల్స్ టు దిస్ వన్, హియర్ u డాష్ స్క్వేర్. టోటల్ ఎల్సిఎం ఎల్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎల్ డాష్ స్క్వేర్ బై ఏ ఎం డాష్ స్క్వేర్ బై బి ప్లస్ ఎన్ డాష్ స్క్వేర్ బై సి ఈక్వల్స్ టు లాస్ట్లో ఈక్వల్స్ టు 0. ఇక్కడ రాయలేదు, రాసుకోండి ఈక్వల్స్ టు 0. సో 0 ఇంటూ మల్టిఫికేషన్ అంటే 0 ఇంటూ డివైడెడ్ బై అటు సైడ్ పంపించే 0 ఇంటూ సంథింగ్ 0 అని అయిపోతుంది. చూసి ఓన్లీ దిస్ వన్ చెక్ చేసుకోండి. మనకు అదే ప్రూవ్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేసినా మనకి ఏమి ఇచ్చిందంటే ప్రాసెస్ త్రూ ద లైన్ అన్నాడు. సో ప్రాసెస్ త్రూ ద లైన్ కాబట్టి మనకి ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ డాష్ పియర్లో ఆల్రెడీ చేసినాం. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి యూ ప్లస్ ల్యాండా ఇంటూ యూ డాష్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. అండ్ దెన్ యూజ్ చేస్తూ సమ్ ఆఫ్ ద రూట్స్ని అంటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకొని టాంజెంట్ ప్లేన్ కూడా అంటున్నాడు అక్కడ. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 టాంజెంట్ ప్లేన్స్ అని కాన్కాయిడ్ అంటుంది కాబట్టి ద టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎం స్క్వేర్ బై బి ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి ఈక్వల్స్ టు పీ స్క్వేర్. జస్ట్ కంపేర్ చేసుకొని గివెన్ మనకి ఇచ్చిన కాన్కాయిడ్ అండ్ లైన్ నుంచి ప్రాసెస్ త్రూ ద లైన్ నుంచి దాని నుంచి కంపేర్ చేసుకొని ఫైండ్ అవుట్ దట్ సమ్ ఈక్వేషన్. అసలు ఈ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఫామ్ అవుతుంది. దాని నుంచి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 2 టర్మ్స్ని మనకు రిజల్టెంట్ ఈక్వేషన్ వచ్చేసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ దెన్ దీని కిందనే నెక్స్ట్ వన్ ఉంది చూడండి ఒకసారి. ఇఫ్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ two perpendicular tangent planes, if the lines of intersection of 2 perpendicular tangent plane అంటేనే మనకు ఫార్ములా గుర్తుండాలండి. ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎన్ స్క్వేర్ బై బి ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి ఈక్వల్స్ టు పీ స్క్వేర్. ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎన్ స్క్వేర్ బై బి ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి ఈక్వల్స్ టు పీ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. Tangent planes, the ellipsoid where equation of the rectangular lines. So the equation of the rectangular line is యాక్సెస్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చి పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ 0 0 కే నుంచి పాస్ అవుతుందంటే పాయింట్. దెన్ షో దట్ ద లైన్స్ ఆఫ్ కోన్ అంటే ఈ కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. given episode what x square by a square plus y square by b square plus z square by c square equals to 1. అంటే మనకి ఎలిప్సాయిడ్ కానీ మన కాన్కాయిడ్ ఎలా ఉంటుందండి, a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ వై స్క్వేర్ ప్లస్ c ఇంటూ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కదా, ఆ ప్రాసెస్లో ఉంటుంది. సో అంటే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది 1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. అదే ఫార్మేషన్ కానీ జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. 1 బై జెడ్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఓకే, now equation of any plane through the point
మనకు పాయింట్ ఇచ్చింది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసుకొని ఫార్ములా ఏంటిందండి, ఎల్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ వై ఎం ఇంటూ వై మైనస్ y1 ప్లస్ ఎన్ ఇంటూ జెడ్ మైనస్ z1. ఓకే, x1 వాల్యూ 0, x మైనస్ 0, ఇక్కడ బీ లాగా కనిపిస్తుంది 0 అండి, y మైనస్ 0, z1 వాల్యూ ఏముంది, k ఉంది కాబట్టి z మైనస్ k ఈక్వల్స్ టు 0. జస్ట్ here substitute l into x, m into y, n into z, n into k, అంతేగా అండి. ప్లస్ ఎన్జెడ్ మైనస్ ఎన్కే, మైనస్ ఎన్కే అటు తీసుకెళ్తే ప్లస్ ఎన్కే అయిపోయింది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ టు టాంజెంట్ ప్లేన్స్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ప్లేన్స్ ఫార్ములా ఏంటంటే l² ప్లస్ m² ప్లస్ n² c ఈక్వల్స్ టు p². అక్కడ ఏ స్క్వేర్ అని పడింది, నాట్ అన్ a², l²a m. ఆల్రెడీ సెకండ్ అంతకుముందు దాని బ్యాక్ ప్రాబ్లం చూసినామండి ఈ వీడియోలోనే. ముందు ప్రాబ్లం l² ప్లస్ m² ప్లస్ n² c ఈక్వల్స్ టు p². ఓకే, కంపేర్ చేసుకోండి ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1ని అండ్ ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ 2ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ l² అంటే LA ఉంది మనకి. ఓకే, l² ఎక్స్ ప్లేస్లో ఇక్కడ a² ప్లేస్లో ఏముందండి ఇక్కడ, సో a² ప్లేస్లో ఏముంటుంది అక్కడ 1/a² కదా, మనకి 1/a² ఇంటూ x², 1 కానికాయిడ్ లాగా సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. 1/b² ఇంటూ c² అంటే ax², ay² az², అంతేగాండి. ax² ప్లస్ by² ప్లస్ cz² ఈక్వల్స్ టు 1 కదా. సో అక్కడ ఏ ప్లేస్లో 1/a² సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, b ప్లేస్లో 1/b², c ప్లేస్లో 1/c² ఈక్వల్స్ టు p ప్లేస్లో ఇక్కడ ఏముంది nk హోల్ స్క్వేర్. ఓకే, జస్ట్ సింప్లిఫై పైకి తీసుకెళ్తాం, a²/l², b²/m², c²/n² ఈక్వల్స్ టు n²k². ఎనీ లైన్ త్రూ ద పాయింట్ 0 k. సో ఇక్కడ లాండా uv ఎలా వచ్చినాయని డౌట్ రావచ్చు అండి మనకి. ఓకే, మనకి ఫార్ములా తెలుసు, x మైనస్ x1/l అండ్ y మైనస్ y1/m అండ్ z మైనస్ z1/n ఈక్వల్స్ టు p. యాక్చువల్గా ఇందటి ప్లీ లేదు కాబట్టి ఈక్వల్స్ టు 0 అని యూజ్ చేస్తున్నాం. సో x మైనస్ x1/l, x1 y1 z1 వాల్యూ తెలుసు ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి. ఈ LMN వాల్యూస్ని నేను ఏం చేస్తున్నాను అంటే లాండా ఒకటి, u ఒకటి, v ఒకటి లాగా కన్సిడర్ చేస్తున్నామండి. జస్ట్ సింప్లిఫికేషన్ కోసమే. ఎందుకు అంటే ప్లేన్ టాంజెంట్ ప్లేన్ అంటున్నాం కాబట్టి లాండా తీసుకుంటాం. u ఈజ్ ఆల్సో టాంజెంట్ ప్లేన్, v ఈజ్ ఆల్సో టాంజెంట్ ప్లేన్ LMN ప్లేసెస్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ LMN వస్తున్నాయండి, మళ్ళీ అగైన్ కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా ఫార్ములా x మైనస్ x1/l, y మైనస్ y1/m and z మైనస్ z1/l. ఆల్రెడీ ఇక్కడ lx ప్లస్ my ప్లస్ nz వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి అందులో. మళ్ళీ ఈ ఎల్ఎంఎన్ చూజ్ చేసుకున్నాం అనుకోండి డిఫరెంట్గా ఉంటుంది, అందులోనే టోటల్ టర్మ్స్ అన్ని కలిసిపోతుంటాయి. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ LUV. ఓకే, లాండా uv కన్సిడర్ చేసుకొని నౌ x మైనస్ 0/లాండా, y మైనస్ 0/u, z మైనస్ k/v ఈక్వల్స్ టు 0. సింప్లిఫై హియర్ x/లాండా, y/u, z మైనస్ k/v. ఓకే, any plane through the containing equation 4, ఈక్వేషన్ 2 కంటైనింగ్ ఈక్వేషన్ 4. అంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకోండి ఒకసారి. ఈక్వేషన్ 2 ఏముందండి, lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్స్ టు k. l ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటి మనకి లాండా, అంతేకాండి కింద m ఇంటూ y వాల్యూ ఏంటంటే u, n ఇంటూ z వాల్యూ ఏంటంటే z మైనస్ k కదా, z వాల్యూ జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ v లాగా l లాండా mu ప్లస్ nv ఈక్వల్స్ టు 0 కదా, ఎందుకంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0నే కాబట్టి. అండ్ దెన్ l లాండా ఈక్వల్స్ టు మైనస్ mu ప్లస్ nv అటు సైడ్ తీసుకెళ్తాం. l ఈక్వల్స్ టు వాల్యూ ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. లాండా కూడా అటు సైడ్ పంపించేసినాం. దిస్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. l వాల్యూ a² ఇస్ ద కామన్, అలాగే ఉంటున్నాం. a² ఇంటూ l² అంటే ఈ టర్మ్ హోల్ స్క్వేర్ మైనస్ mu ప్లస్ nv హోల్ స్క్వేర్ డివైడెడ్ బై లాండా. ఇక్కడ కాదు, టోటల్ టర్మ్లో లాండా² కూడా వస్తుంది, ఇక్కడ రాయలేదు. అండ్ b² m² ప్లస్ c² n² ఈక్వల్స్ టు n² k² అలాగే ఉంటుంది. జస్ట్ సింప్లిఫై చేసి చూసుకోండి. a² లాండా² బయట రాసేసి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² ప్లస్ 2ab సింప్లిఫై చేసి అండ్ దెన్ ఓకే అబ్జర్వ్ చేయండి. మొత్తం టోటల్ టర్మ్ ఎల్సిఎం లాండా² చేసి సింప్లిఫై చేసుకుంటూ వస్తుంది. హియర్ సింప్లిఫై చేసినాం, డివైడెడ్ బై n² చేసిరండి. సో డివైడెడ్ బై n² చేసి సింప్లిఫై చేశాక ఒక్కసారి విచ్ ఈజ్ అన్ యాక్సిలరీ ఈక్వేషన్ ఇన్ m/nలో వచ్చిందండి. మనం మామూలుగా యాక్సిలరీ ఈక్వేషన్ ఇన్ x, యాక్సిలరీ ఈక్వేషన్ ఇన్ y, యాక్సిలరీ ఈక్వేషన్ ఇన్ లాండా. సో యాక్సిలరీ ఇన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. మీకు ఇప్పుడు ఫస్ట్ సెమ్లో యాక్సిలరీ ఈక్వేషన్ అని వస్తుంది మీకు ఫస్ట్ సెమ్, అంటే m² ప్లస్ 2m ప్లస్ అలా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ quadratic equation. So which is a quadratic equation in
ఎందులో ఉందండి ఎంఎన్. ఇప్పుడు ల్యాండాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రూట్స్ ఏముంది తీసుకుంటున్నాం, λ1 అండ్ λ2. సో m/n క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే m1/n1 is the one term and m2/n2 is the another quadratic term. This is the one of the quadratic and then this is the one of the root, this is the another root. Okay, sum of the root, product of the roots ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసుకుందాం. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని చేస్తుండే m1/n1 ఇంటూ m2/n2. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటండి, ఆల్ఫా ప్లస్ బీటా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a. c is the value, this is the value of c divided by a, c/a. Okay, so just multiply m1/n1. సో n1 n2 నెట్ సైడ్ క్రాస్ మల్టిప్లై చేసి a² v² ఈ లాంబ్డాని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. m1 m2 అంటే a² v² c² λ² మైనస్ k² λ. n1 m2 అంటే ఈ వాల్యూ. సిమిలర్లీ m అంటే ఇక్కడ m వాల్యూ అయితే m వాల్యూ u వాల్యూ ఉండదండి, ఇక్కడ u వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ n వాల్యూ అంటే l వాల్యూ ఉండదు. ఇట్లా జస్ట్ సిమిలర్లీ l1 l2 n1 m2 చూసుకోండి ఒకసారి. రెండిట్లలో m1 m2 తీసుకున్నప్పుడు n1 n2, l1 l2 తీసుకున్నప్పుడు n1 n2. n1 m2 రెండిట్లలో సేమ్ ఉంటుంది. y ఎందుకంటే మైనస్ b/aనే అండ్ c/aనే కానీ. ఓకే, ఏం తీసుకున్నా కానీ డివైడెడ్ బై ఏనే వస్తుంది, డివైడెడ్ బై ఏనే వస్తుంది కదా m1 m2/l1 l2 తీసుకున్నా కానీ. సో దట్స్ వై l1 l2 కదా. సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ అవుతుంది. జస్ట్ ఆల్ టర్మ్స్ని ఆల్ ఈక్వల్ చేసుకోండి, ఎందుకంటే ఈ 2 టర్మ్స్కి n1 n2 ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఈ టర్మ్ని ఈక్వల్ చేసుకొని జస్ట్ యాడ్ చేసినామండి. l1 l2 ప్లస్ m1 అబౌవ్ టర్మ్స్ యాడ్ చేసినాం, బిలో టర్మ్స్ యాడ్ చేసినాం. సో యాడ్ చేసినప్పుడు విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అవుతుంది. l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. దాన్ని ఆ టర్మ్ 0 అయిపోయినప్పుడు విచ్ ఈజ్ ఆల్సో 0. సో అప్పుడు ఏం చేసినామంటే λ² u² v²ని కామన్ తీస్తున్నాం. λ² టర్మ్ u² టర్మ్ v² టర్మ్ కామన్ తీసినప్పుడు లాండా వాల్యూ మనం u వాల్యూ v వాల్యూ మనం ఎక్కడ కన్సిడర్ చేసుకున్నామండి, x మైనస్ x1/λ అంటే l యాక్చువల్గా l ప్లేస్లో లాండా తీసుకున్నాం. y మైనస్ అంటే x మైనస్ x1 అంటే x మైనస్ 0 అంతేకాండి. y మైనస్ y1 అంటే y మైనస్ 0, z మైనస్ z1 అంటే z మైనస్ k. అందుకని 0 0 కామా k కదా పాయింట్. అంటే ఇప్పుడు లాండా వాల్యూ x, u వాల్యూ y, v వాల్యూ ఏంటి z మైనస్ k. అవి సబ్స్టిట్యూట్ చేసి అక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఎందుకు అని అంటే 0 z మైనస్ k టోటల్ టర్మ్తో సింప్లిఫై ఈజీగా ఉండదని ఓన్లీ లాండా u v లాగా కన్సిడర్ చేసుకొని సింప్లిఫై చేసి ఇక్కడ z మైనస్ kని అండ్ u ప్లేస్లో వైని ఎక్స్ లాండా ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రిజల్టెంట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి.